మిత్రుడు సురేంద్ర నాయుడు గారు, కిన్నెరరావు గారు, ఈ రచయిత రాజేశ్వరరావు గారు, చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను పాల్గొనటం, జర్నలిస్టుల కార్యక్రమానికి నాకెంతో ఇష్టమైన కార్యక్రమం కూడా ఇది. జర్నలిస్టులు అంటే జర్నలిస్ట్ కాకపోయిన వ్యక్తిగతంగా జర్నలిస్టులకు సమాచారం అందించే వాడిగా నేను 1971 నుంచి పనిచేస్తున్నాను. దాదాపుగా 71లో డిగ్రీ చేసేటప్పుడు బుట్టో ఏదో మా ఇండియా మీద దాడి చేస్తే ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టా. ఆ వార్తని కవర్ చేయడానికి సాయంత్రం 3-4 అయితే అందరు విలేకరులు ఇళ్ళకెళ్ళి రాసిచ్చి, అప్పట్లో ఇంత ఇది లేదు, ఆ కవర్లు రాసిచ్చి కవర్ కట్టి బస్సుకిచ్చి, మా దగ్గరలో విజయవాడ బస్సుకిచ్చి పంపిస్తే 5వ రోజున పబ్లిష్ అయ్యేది. ఏ వార్త అయినా 5వ రోజున పబ్లిష్ అయ్యేది ఆ వార్త. అంటే వార్త పబ్లిష్ కావడానికి ఎంత టైం పట్టిందో ఆ రోజుల పరిస్థితి చెప్తున్నాం. ఆ తర్వాత 71, 72 స్టూడెంట్కి ఉంటూ పంపించేవాళ్ళని జరుగుతూ ఉండేది. లేటెస్ట్గా 74లో ఆంధ్ర హిస్టరీ నేను లా చేస్తున్నాను. అప్పుడు ఈనాడు అప్పుడే అక్కడ పెట్టారు. ఒక కార్యక్రమం చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు నాకు 1 ఇయర్స్ అంతా, హరిబాబు గారు ఎమ్మెల్యే గారు అంతా మేమంతా బ్యాచ్కి ఉండేవాళ్ళం. అందరూ కలిసి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తే అది అన్ని ఆఫీస్కి నేనే తీసుకుపోయి ఇచ్చేవాడిని. బాగుంది, కొంచెం రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేసేవాడిని. నేను పోతే రామోజీరావు గారికి స్వయంగా ఆయన సీట్లో కూర్చొని ఆయనకే ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చా 74లో. ఏది ఈనాడులో, అక్కడ ఈనాడు ఆఫీస్ అప్పుడే కొత్తగా పెట్టారు, ఆయనకే ఇచ్చా. చదువుకొని బాగుంది బాబు పోయిరా అన్నాడు. అంటే ఎలా జర్నలిజం అనేది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో ఇప్పుడు SMS ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా చెప్తా పోతూ ఉంటే అనేక విధాలుగా పైకి పోయింది జర్నలిజం. కానీ వాస్తవ పరిస్థితులకు జర్నలిస్టు, నేను 78లో చూసిన జర్నలిస్టులకి, 78లో చూసిన జర్నలిస్టులకి, 84లో చూసిన జర్నలిస్టులకి ఇప్పటికీ నక్కకి నాకులో తేడా ఉంది. అంటే జర్నలిస్టులు ఇందాక చెప్పారు వల్లేశ్వర గారు, స్టాఫర్స్, స్టింగర్స్ రకరకాలుగా వాళ్ళ ఎవరి వాళ్ళు రాస్తారు. కానీ పూర్వం సంపాదకీయాలు పత్రిక కానీ చూస్తుండేవాడిని. చిన్నప్పుడు నేను 10th క్లాస్లో పత్రిక చదవడం స్టార్ట్ చేశాను. ఆంధ్రప్రభ పత్రిక మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు 66 సంగతి. జర్నలిజం అనే దాని గురించి మనం ఏం చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున జర్నలిస్టులు ఎవరైతే రాశారో యాజమాన్యం జర్నలిస్టులు శాసించేవాడు, రైటర్సు, ఎడిటర్స్ యాజమాన్యం శాసించాయి. ఈరోజు యాజమాన్యాలు జర్నలిస్టులు శాసిస్తున్నాయి. అందుకని జర్నలిజంలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇందా చెప్పారు రాజకీయ నాయకులు అందరూ పేపర్లు పెడతానంటే యాజమాన్యాలను మనం విమర్శించట్లా. పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి వారు రకరకాల వృత్తులు తీసుకున్నారు. అదే అడ్వకేట్ వృత్తి, డాక్టర్ వృత్తి అని తీసుకున్నట్టుగానే రాజకీయ నాయకులు కూడా పత్రికా యాజమాన్యం తీసుకున్నారు. వారు కొంత తప్పని పరిస్థితుల్లో కూడా జర్నలిస్టు కొన్ని సలహాలు ఇస్తారు. జర్నలిస్టులు పూర్తిగా ఆధారపడి ఈ రోజు లేదు. జర్నలిస్టు ఒక వార్త రాస్తే అది వస్తుందా లేదా ఆయన తెలియదు. పాపం ఇంటికి పోయి పొద్దున్న చూసుకుని వార్త మారిపోయి ఉంటుంది. ఏంటంటే నా దగ్గరికి వస్తుంటారు జర్నలిస్ట్, అడిగితే డెస్కోలు పెట్టలేదని అంటారు. డెస్కోలు ఎందుకు పెట్టలేదంటే ఏం చెప్ప పరిస్థితి జర్నలిస్ట్ లేడు ఈ రోజున. ఎందుకు కొన్ని అందులో తప్పులు ఉండొచ్చు, రైట్లు ఉండొచ్చు. డెస్క్ కట్ చేసుకుని వార్తని కట్ చేసే వార్త తప్పు ఉండొచ్చు, రైట్లు ఉండొచ్చు. అది డెస్కోల్ మీద ఎత్తేసే పరిస్థితికి జర్నలిస్ట్ ఈ రోజున ఉండే పరిస్థితి వచ్చింది. అంటే గతంలోకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ప్రస్తుతం రాజేశ్వర రాసినట్టుగా నేను కొన్ని చదివా మధ్యలో. పురాతనంగా నుంచి ఎప్పుడో 1977లో కలకట్టాలో పెట్టారు ప్రెస్, మెడ్రాస్లో పెట్టారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది ప్రెస్ రాసి అక్కడి నుంచి స్థాయి ప్రింట్ మీడియా, ప్రింట్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చేవాడికి ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో స్పీడ్ విజయం ఎక్కువైపోయి నేనే జర్నలిస్టు అనే పరిస్థితికి ఎందుకు రాశారంటే, ఇందాక వల్లీస్ గారు చెప్పారంతా న్యాయవాది నేనైనా అవతల సరికై డబ్బులు తీసుకొని ఇద్దరు పక్కన నాటకం ఆడే పరిస్థితి ఈరోజు వచ్చింది. న్యాయమూర్తినా డాక్టరు ఆపరేషన్ చేయకుండా ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ చేసి చచ్చిపోయిన మనిషిని కూడా 10 రోజులు హాస్పిటల్లో ఉంచి బిల్లు చేసి చచ్చిపోలేదు, ఆక్సిజన్ పెట్టామని చెప్పినట్టుగా అన్ని వృత్తుల గురించి ఇప్పుడు వల్లేశ్వర గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు. అంటే ఎవరికి వాళ్ళు ఏ వృత్తి అయినా సరే ఎంతో
ఉన్న స్థాయి నుంచి దిగజార స్థాయికి వచ్చిందని చెప్పడానికి వల్లీస్ గారు చెప్పారు. అదేవిధంగా జర్నలిస్ట్ కూడా నేనే జర్నలిస్టునా అనే పరిస్థితికి వచ్చారంటే ఎంతో స్థాయి నుంచి కిందకి పడిపోయిందా జర్నలిజం అనే పాయింట్ కూడా ఇండైరెక్ట్గా చెప్పగానే రాజేష్ గారు చెప్పడం జరిగింది. అంటే నేను జర్నలిస్టులు ఎవరిని విమర్శించలేదు, యాజమాన్యం విమర్శించలేదు. ఆయన రాసిన పుస్తకం భావన ఎలా ఉంటుందనే దాని గురించి మీకు కొంచెం విశ్లేషించా. ఒక జర్నలిజమే కాదు, అన్ని చోట్ల అన్ని ఆఫీసుల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ అందరు వ్యక్తుల్లోనూ అంటే జనరేషన్ గ్యాప్ ఇది. పాత జనరేషన్ కొత్త జనరేషన్ స్పీడ్ అయిపోయి నాకు లవ్ మ్యారేజ్ కేసులు రోజు ఒక 10 వస్తాయి నా దగ్గరికి, ప్రొటెక్షన్ ఇవ్వండి అని. తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ లవ్ మ్యారేజ్ ఇవ్వడం లేదు, ఇస్తానని చెప్పి నా ఆర్గ్యుమెంటు. ఏదో మొట్టమొదటి కొన్ని ఇచ్చాను. అదే లవ్ మ్యారేజ్ నా దగ్గరికి భర్త ఇస్తానని చెప్పి మీరు భర్తనికి శిక్షించాలని చెప్పి మళ్ళీ నా దగ్గర కేసులు రావడం జరుగుతుంది. అంటే 6 నెలల్లోనే మొత్తం జరిగిపోతా ఉన్నాయి. సుమారుగా 50% అట్లా వస్తూ ఉన్నాయి. హక్కులు అడుగుతారు తప్ప బాధ్యతలు మర్చిపోతున్నారు. 18 ఏళ్ళు దాటింది మా ఇష్టం లేదా, తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టమేనా అని క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని. తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చామంటారు, మీరేం సార్ పిల్లల్ని మేము పెంచి పోషించాం, మీ దగ్గరకు వచ్చాం ప్రొటెక్షన్ ఇస్తున్నారు, మమ్మల్ని పోలీసులు మా దగ్గర పంపిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే హక్కులు గురించి ప్రశ్నిస్తారు తప్ప బాధ్యతల గురించి ఎవరు ప్రశ్నించుకోవట్లేదు. వారు బాధ్యతలు ప్రశ్నించుకున్నప్పుడే హక్కులు చేసే క్లెయిమ్ ఉండదు. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కోరలేట్ టీచర్ అని జాన్ కిడ్స్ చెప్పాడు, ప్లాటో చెప్పాడు, ఎంతోమంది క్రిటికల్ అందరూ చెప్పారు. అంటే హక్కులు బాధ్యతలు సమానం ఉన్నప్పుడే సమాజం సక్రమంగా ఉంటుంది. మనం ఎవరైతే మనం ఆచరిస్తున్నామో ఆచరించిన వాడు నేను చెప్పాలా, ఆచరించలేని వాడు చెప్పకూడదు, ఉపన్యాసం చెప్పకూడదు. ఉపన్యాసం చెప్పేవాడికే నువ్వు ఆచరించి అప్పుడు ఉపన్యాసం చెప్పే పరిస్థితికి రావాలి అనేది ఈరోజు సంఘంలో ఉన్న ప్రశ్న. సంఘంలో మీరు జర్నలిస్టు అనేది ఇప్పుడు 4th ఎస్టేట్ 5th ఎస్టేట్ అంటున్నారు చూసారా, ఇంక 6th ఎస్టేట్గా తయారైన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎవరైనా అంటే చెప్పారు ఇందాక పార్లమెంట్లో కూడా ఆ టైంకి పోకుండా గోడలు దూకిపోయే పరిస్థితి వచ్చారని. అట్లా నేను విమర్శించాను. కానీ